ఆక్యుప్రెషర్ గురించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ ఆక్యుప్రెషర్ విషయంలో మనం తెలుసుకోవలసినటువంటిది ఏమిటి అని చెప్పంటే, మన శరీరంలో ఉన్నటువంటి 37 మిలియన్ సెల్స్, 37 ట్రిలియన్ సెల్స్, ఆ సెల్స్తో పాటు అనేకమైనటువంటి నాడులు, అనేకమైనటువంటి శరీర అవయవాలు, వీటన్నిటినీ కూడా యాక్టివేట్ చేసుకోవడం ఎలాగా, వాటన్నిటినీ రిప్రజెంట్ చేయడానికి భగవంతుడు మనకి వాటి యొక్క కొసరుని మన యొక్క చేతుల్లోనూ కాళ్ళల్లోనూ పెట్టాడు. మన బాడీ మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది అని చెప్పంటే, ఉదాహరణకి ఎడం చేతినే చూపిస్తున్నాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీ శరీరం. ఈ శరీరంలో ఏ పార్ట్ ఎక్కడ రిప్రజెంట్ అవుతుంది అనేటటువంటి విజ్ఞానం మనకు ఉన్నట్లయితే, మనం ఎక్కడ ఆక్యుప్రెషర్ ఇచ్చినట్లయితే మనం ఆ భాగాన్ని బాగు చేసుకోగలము, ఆ భాగం ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకోగలుగుతాం. దీన్ని మొదట్లో మన భారతీయ శాస్త్రంగానే ఉండేది. అప్పుడు దాని పేరు మర్మ చికిత్స. శరీరంలో చాలా చోట్ల మర్మస్థానాలు ఉన్నాయి. ఆ మర్మస్థానాలని ఈ విజ్ఞానాన్ని చైనా దేశం వారు పట్టుకెళ్ళిపోయి అక్కడ దాని మీద ఎక్కువ పరిశోధనలు చేసి ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ అనేటువంటి 2 విధానాల్లో వాళ్ళు ట్రీట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు మన యొక్క శరీరంలో ఈ భాగంతో మొదలు పెడదాం. వేళ్ళు, ఇది మీ తల, ఇది మీ మెడ. మెడ దగ్గర నుంచి పైకి ఉండే భాగం మీ బొటన వేలు ద్వారా తెలుస్తుంది. ఇలాగా ఈ 2 చేతుల్లోనూ 2 కాళ్ళల్లోనూ కూడా ఈ భాగాల్లో ఎక్కడన్నా తేడా ఉంది అని చెప్పంటే, మనం దీన్ని మసాజ్ చేస్తే, దీన్ని ప్రెషరైజ్ చేస్తే మీకు ఆ నొప్పులు గట్రా అన్నీ తగ్గుతాయి. ఇది మెడ నొప్పి ఉన్నవాళ్ళు ఇక్కడ ఇలా ప్రెషరైజ్ చేసుకుంటూ ఉంటే మెడ నొప్పి తగ్గుతుంది. తలలో మీకు వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా సైనస్, మైగ్రేన్ పోవాలి అని చెప్పంటే ఈ భాగాన్ని ఇలా అనుకుంటూ ఉండాలి. ఇలా అనుకోవడానికి వీలైనటువంటి పరికరం మన చేతి వేళ్ళే. వేళ్ళు కాదు, ఇంకా గట్టిగా చేద్దాము అని చెప్పి అనుకుంటే మీరు చేయగలిగేటటువంటిది ఇది మన మనుషులు కనిపెట్టినటువంటి ఒక పరికరం. దీంతో ఇలా అనుకోవడం మొదలు పెట్టాలి. అలాగే ఇక్కడ, అలాగే కాళ్ళు, ఈ మొహంలో ఉన్నటువంటి అన్ని భాగాలు మీకు కాలి బొటన వేలులోను, చేతి బొటన వేలులోను ఉంటాయి. ఇలా ఈ రకంగా మనం ప్రెషరైజ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఈ 2 వేళ్ళు మన చేతులు, ఈ 2 మన కాళ్ళు. చేతికి కాలికి మీకు 3 చోట్ల జాయింట్లు ఉంటాయి. అలాగే మీ వేళ్ళల్లో కూడా ఉన్నాయి. ఈ రిస్ట్ జాయింట్, ఇది మోచెయ్య, ఇది భుజం. మీకు ఎక్కడ నొప్పి వస్తుందో అక్కడ మీరు నొక్కుంటుంటే ఆ నొప్పి తగ్గుతుంది. లేదా మీరు నొక్కుంటూ ఉంటే చేతుల్ని మీకు ఎక్కడన్నా నొప్పి అనిపిస్తే
భవిష్యత్తులో ఆ పార్ట్ పాడవుతోంది అనే విషయం తెలుస్తుంది. మీ యొక్క వ్యాధి మీకు రావడానికి ముందే మీ చేతుల ద్వారా తెలిసిపోతుంది అని చెప్పంటారు గురుదేవుడు. ఇది అందుచేత ఈ జాయింట్లు అలాగే మోకాళ్ళ నొప్పి ఉన్నట్లయితే మీకు మధ్య వేళ్ళు ఈ రెండును ఉంటే మీకు చక్కటి ఫలితం కనిపించడం మొదలు పెడుతుంది. ఈ రెండింటిని మోకాళ్ళైతే మడమ నొప్పి ఉంది అని చెప్పి అనుకున్నట్లయితే ఈ భాగంలో నొక్కండి. కాళ్ళల్లో చేతుల్లో రిస్ట్ వాస్తోంది, రిస్ట్ నొప్పి పెడుతోంది అని చెప్పి అనుకున్నప్పుడు ఇది ఎడమ చెయ్య, ఇది కుడి చెయ్య. ఇందులో ఇది ఎడమ చెయ్య, ఇది కుడి చెయ్య అవుతుంది. అలా అవుతుందా? అవదు. ఇది కుడి చెయ్యి, ఇది ఎడమ చెయ్యి. ఆ రకంగానే ఉంటుంది. ఇప్పుడు మీకు కాళ్ళకి చేతులకి ఉన్నటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్ను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వేళ్ళని యొక్క కొసలు, అన్ని వేళ్ళ యొక్క కొసలు కూడా సైనస్ పాయింట్. సైనస్ ఉన్నటువంటి వాళ్ళు ఈ భాగాలని బాగా నొక్కుంటూ ఉంటే సైనస్ తగ్గుతుంది. అదొక పాయింట్. ఆ తర్వాత ఇక్కడ ఇలా ప్రెషరైజ్ చేసుకుంటూ ఉంటే సైనస్ తగ్గుతుంది. సైనస్ పెరిగిపోయేది ఇక్కడే, ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇది ప్రెషరైజ్ చేసుకుంటూ ఉండాలి, లేదా ఇలాగా ఇక్కడికి అయ్యి వేళ్ళు చేతులు కాళ్ళు అయ్యాయి. ఇప్పుడు ఈ భాగం ఇది మన బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఈ భాగం ఇది. అలాగే ఈ భాగం వెనక భాగం మన వీపు. ఇది ముందు భాగం, ఇది వెనక భాగం. ఇది దిగువ భాగం, పొత్తి కడుపు కంటే ఇంకా కింద ఉన్నటువంటి భాగాలు, పొత్తి కడుపు భాగాలు. ఈ భాగం అంతా. ఈ జ్ఞానం మనకు ఉన్నట్లయితే మనం ఆక్యుప్రెషర్ అనేటటువంటిది ఇతరులకి చక్కగా చెప్పచ్చు, చెయ్యొచ్చు. ఆక్యుప్రెషర్ ద్వారా మోకాళ్ళ నొప్పుల్ని అద్భుతంగా తగ్గించేస్తున్నారు హరిద్వార్లో బాబా రామ్దేవ్జీ. ఇప్పుడు ఈ భాగంలో ఏమేమి అవయవాలు ఉన్నాయో మనం చూద్దాం. మొదటి వేలుకి రెండవ వేలుకి మధ్యలో ఇక్కడ కన్ను. ఇంకొక విషయం ఏంటంటే మీకు కొన్ని అవయవాలు రెండేసి ఉంటాయి, కొన్ని అవయవాలు ఈ భాగంలో ఒక్కొక్కటే ఉంటుంది. ఆ ఒక్కొక్కటే ఉన్నటువంటిది ఎటువైపు ఉంది అనే దాన్ని బట్టి ఆ భాగంలో ఉంటుంది. మీకు తొందరలో తెలుస్తుంది మీకు అది. ఇప్పుడు కళ్ళు రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ రెండు చేతుల్లోనూ మనం ప్రెషరైజ్ చేసుకోవాలి. ఎలా చేయాలి? ఇది కానీ ఇది కానీ. కపాలభాతి చేస్తున్నంతసేపు మీరు ఆక్యుప్రెషర్ చేసుకుంటూ ఉంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం కలగడం మొదలు పెడుతుంది. కపాలభాతి చేయండి, ఆక్యుప్రెషర్ చేసుకుంటూ ఉండండి ఇలాగా. తర్వాత ఈ రెండు వేళ్ళకి మధ్యలో ఉన్న రెండు వేళ్ళకి మధ్యలో ఉన్నది ఊపిరితిత్తులు. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాళ్ళల్లోనూ ఉంటుంది. ఈ భాగాన్ని మనం ప్రెషరైజ్ చేసుకుంటూ ఉంటే మీ ఊపిరితిత్తులు, మీ శ్వాస అవయవాలన్నీ కూడా చాలా ఆరోగ్యంగా తయారవడం మొదలు పెడతాయి. దీని పక్కన ఇక్కడ ఇది మీకు హార్ట్. ఎడమ వైపున ఒక్కవైపే ఉంటుంది. అంచేత హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎడమ చేతిలో ఈ భాగంలో నొక్కుకోవాలి. నొక్కుంటూ ఉంటే మీకు అక్కడ నొప్పి వస్తుంది అనుకోండి, ఒకవేళ ఇప్పుడు నొక్కుతూ ఉంటే మీ హార్ట్ తాలూకు ఏదో ఒక ప్రాబ్లం ఉందన్నమాట. హార్ట్ బ్లాకేజ్ కానీ, భవిష్యత్తులో ప్రాబ్లం కానీ అన్నీ ఏర్పడే అవకాశం ఉంది. దీని తర్వాత హార్ట్ పాయింట్ తర్వాత కిందని ఇది ప్యాంక్రియాస్.
ప్యాంక్రియాస్ మన శరీరంలో ఎడమ వైపున మాత్రమే ఉంటుంది, కుడివైపున ఉండదు. అంచేత ఎడమ చేతిలో మీరు షుగర్ పేషెంట్లు మనం ఈ భాగంలో ఇలా నొక్కుంటూ చెయ్యి ఇలా పెట్టక్కర్లేదు, ఇలా పెట్టుకోండి. మరి కుడి చేతిలో ఏముంది అక్కడ? హార్ట్ పాయింట్ దిగువగా కుడి చేతిలో ఏముంది? లివర్. అంచేత లివర్ సమస్యలు ఉన్నవాళ్ళు కుడివైపు కుడి చేతిలో కుడి కాలిలో, కుడి కాలులో ఎక్కడ చేసుకోవాలి? చిటికిన వేలి యొక్క దిగువ భాగంలో. ఇది కుడి కాలు. ఈ దిగువ భాగంలో మీరు ఇలా 2 చేతులతోటి 2 వేళ్లతోటి నొక్కచ్చు, లేదా ఈ పెన్నుతో నొక్కవచ్చు. ఈ పెన్నులు కొంచెం లావుగా ఉన్నటువంటి ప్రాంతం చేయడానికి ఇటువైపు ఉపయోగిస్తాం. ఎక్కువ కాళ్ళల్లోకి ఇది ఎక్కువ ఉపయోగిస్తాం, చేతుల్లోకి ఈ భాగం ఎక్కువ ఉపయోగిస్తాం, పాయింటెడ్గా ఉంటుంది కాబట్టి. రైట్. దీని తర్వాత పాయింట్ ఇది పేగులు. ఈ భాగం పేగులు. మీ పేగులు అల్సర్లున్నా ఇంకోటున్నా ఆహారం బాగా జీర్ణం అవ్వడం లేదు అనుకున్నా నొప్పి వస్తుంది. ఇక్కడ మీరు నొక్కుంటూ ఉంటే ఇక్కడ వరకు చెప్పాం మనం. ఇప్పుడు ఇటువైపు ఈ బొటన వేలు కింద భాగం ఇది మీ గొంతుకు సంబంధించింది అని చెప్పాను. ఇది ఇక్కడ దాకా. ఇది గొంతు దగ్గర ఉండేటువంటి ప్రాబ్లం ఏముంటుంది మనకి? థైరాయిడ్. ఆ థైరాయిడ్ కోసం మీరు ఇక్కడ నొక్కుంటూ చేయాలి. టీవీ సీరియల్ చూస్తూ ఆ సీరియల్ చూసినంతసేపు నేను చేస్తాను అని చెప్పి అనుకోండి, మీకు వ్యాధి తగ్గిపోతుంది, మానసిక ఉల్లాసం కలిగిపోతుంది సీరియల్ చూడంగానే కదా. నువ్వు చూసేవాడు గురించి చేతుల్లోనూ కూడా నొక్కుకోవాలి. థైరాయిడ్ పాయింట్ 2 చేతుల్లోనూ 2 కాళ్ళల్లోనూ కూడా నొక్కుకోవాలి. ఎందుకంటే ఇటు ఉంటుంది కాబట్టి. సీతాకోక చిలక ఆకారంలో ఇక్కడ ఉంటుంది ఇలా థైరాయిడ్ గ్లాండ్. ఏమిటి దానివల్ల ఉపయోగము అని చెప్పంటే, 18 ఏళ్ళు వచ్చేంత వరకు మీరు పొడవు పెరగడానికి, శరీర నిర్మాణం కోసము, 18 ఏళ్ల తర్వాత శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, అడ్డం పెరగడము, ఇలాంటివన్నీ జరుగుతుంది. థైరాయిడ్ గ్లాండ్ కనుక బాగా పెరిగిపోయినట్టయితే పెరిగిపోవడము తగ్గిపోవడము 2 ఉంటాయి. థైరాక్సిన్ ఎక్కువగా తయారవడము, థైరాక్సిన్ తక్కువగా తయారవడము. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం, ఈ రెండిట్ల వల్ల కూడా నష్టాలు. గర్భిణీ నిలబడకపోవచ్చు, గర్భిణీ రాకపోవచ్చు. అలాగే లావు ఎక్కువైపోతారు. మీరు చాలా తక్కువ తిన్నప్పటికీ అలిసిపోతారు, విసుగొస్తుంది. శరీరంలో ఏ పని చేయాలని, ఇంట్లో ఉన్నటువంటి ఏ పని చేయబుద్ధి కాదు, అన్ని దుర్లక్షణాలు వచ్చేస్తాయి. అది థైరాయిడ్ గ్లాండ్ వల్ల మనకి జరిగే నష్టాలు. ఇలా నొక్కుంటూ మనం చేస్తాం. దీని తర్వాత ఇది కిడ్నీ పాయింట్. కిడ్నీలు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. కాబట్టి 2 చేతుల్లోనూ 2 కాళ్ళల్లోనూ కూడా నొక్కుకోవాలి. కాళ్ళల్లో నొక్కుకోవడానికి ఇది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. ఒక కాలు మీద ఇంకొక కాలు పెట్టి చేయొచ్చు. ఇంకొక పద్ధతి కూడా మీకు నేర్పుతాను. ఏంటంటే ఇలా కాళ్ళు పెట్టుకోండి, 2 చేతులతోటి ఇలా నొక్కోండి. 2 ఎట్ ఏ టైం జరిగిపోతుంటుంది. గోముఖాసనం వేసినటువంటి పోజులో మనం చేస్తుంటే 2 చేతుల్లోనూ మీకు 2 కాళ్ళలోనూ చక్కగా తయారవుతుంది. రైట్. ఇప్పుడు ఈ కింద భాగంలో పైల్స్, ఫిషరు, ఫిస్టులా, ఈ 3 కోసము మనం ఈ కింది భాగంలో నొక్కుకోవాలి. అంటే పెద్ద పేగులు, కిందన పాయువు, అవి కదా ఉన్నాయి మనకి ఇక్కడ.
దాని కిందకి ఉన్నటువంటిది ఈ భాగం అంతా కూడా మీ యొక్క జననేంద్రియాలు. దీనికోసం మనం ఇక్కడ ఇలా నొక్కుతూ చెయ్యొచ్చు. అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది ఇలా కొట్టుకోవడం. ఇలా కొట్టుకోవడం. ఇవి జననేంద్రియాల యొక్క ఆరోగ్యాన్ని బాగు చేస్తాయి. ఇవి చేయడం కోసం అని చెప్పని మనకి ఇది ఒక ఎక్విప్మెంట్ ఉంది. ఎక్విప్మెంట్ ఉంది. ఇది అందరి దగ్గర ఉండాలి అనే నియమం ఏం లేదు. మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి పెన్ను, పెన్సిల్ దాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఎక్విప్మెంట్ను వాడుకుంటూ చేయొచ్చు. ఏ ఎక్విప్మెంట్ అవసరం లేదు, మీ చేతులు చాలు. మీ చేతులతోటి మీరు ఎంత చేసుకోగలరో అంతా చేసుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీ యొక్క స్నేహితుడికి మీరు చేయండి, మీ స్నేహితుడు మీకు చేసేలా చూడండి. దానివల్ల సౌభ్రాతృత్వం పెరుగుతుంది. దాని తర్వాత ఒకరికి ఒకరు చేయడం అనేటటువంటిది సరిగ్గా చేయగలుగుతాం. ఇంకొక విషయం, ఇప్పుడు మనం చేయవలసినటువంటిది వీపు భాగం. వీపు భాగమే మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టేటటువంటి భాగం. ఇందులో ఏమున్నాయి? వీపు భాగంలో వెన్నుపూస ఉంది. ఆ వెన్నుపూసకి సంబంధించినటువంటి లేదు నాన్న, వెన్నుపూసకి సంబంధించినటువంటి అవయవాలు ఏమేంటి అని చెప్పంటే ఈ గ్రూవ్స్. అలాగే ఇది మీ వెన్నుపూస, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఈ వెన్నుపూసని ఇలా మసాజ్ చేయండి. వెన్నుపూస తాలూకు సమస్యలన్నిటికీ కూడా ఇది పరిష్కారం. ఇప్పుడు పరిష్కారం అన్నారు కదా అని చెప్పని ఒక్క ఆక్యుప్రెషర్ మాత్రమే నమ్ముకోవద్దు. ఆక్యుప్రెషర్, యోగా, ఆయుర్వేద, న్యాచురోపతి ఇన్ని కలిపితేనే ఇంటిగ్రేటెడ్ యోగా అవుతుంది. ఆ ఇంటిగ్రేటెడ్ యోగాలో మీరు ఇందాక మనకు జరిగింది యజ్ఞం కూడా థెరపీ. అది ఆ యజ్ఞాన్ని వాతేష్టి అనేటటువంటి ద్రవ్యాల ద్వారా కనుక మనం చేసినట్లయితే నొప్పులు తగ్గుతాయి. ఈ రకంగా రెండు చేతుల్లోనూ చేసుకుంటూ మనం చేస్తాం. ఇప్పుడు ఈ గ్రూవ్స్ని అలాగే ఈ వేలుకి మధ్యలో ఇక్కడ మెత్తగా ఉంటుంది చూడండి. మీకు గట్టిగా ఉంది అని చెప్పంటే మీకు మొబిలిటీ తక్కువ ఉంది వెన్నుపూసలో అని అర్థం. అంచేత మీరు ఈ భాగాన్ని కపాలభాతి చేస్తూ నొక్కుకోండి. అలాగే ఈ మూల గట్టిగా నొక్కండి. ఇక్కడ ఇది ఇలాగ. అప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఫలితం కలగడం అనేటువంటిది ఎలాగా అని చెప్పంటే తక్షణం 4-5 రోజుల్లోనే మీ వెన్నునొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. హరిద్వార్లో జరుగుతున్నది అది. అలాగే ఈ వేళ్ళు మధ్యలో గ్రూవ్స్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఆ గ్రూవ్స్కి మీరు చేయవలసింది ఎనీ ఆయిల్ ఏదో ఒక 2-3 చుక్కలు వేయండి, రాయండి. ఇలా రాయండి. అలాగే ఇలా మీరు నొక్కుంటూ చేస్తుంటే చాలు. మీకు ఎట్ ఏ టైం 2 పనులు జరుగుతాయి. కపాలభాతి ప్రాణాయామం జరుగుతుంటుంది, మీరు నొక్కుంటూ ఉండడం వల్ల ఆక్యుప్రెషర్ కూడా జరుగుతుంది. ఇది ఆక్యుప్రెషర్కి సంబంధించినటువంటి నాకు తెలిసినటువంటి నేను నేర్చుకున్నటువంటి విజ్ఞానం. ఈ విజ్ఞానాన్ని మీకు అందించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి గురుదేవులు వారి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ ఓం